ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న? నాకు తెలిసి ఫ్యూచర్ బాగుండాలి అందరిది అంటే ఇద్దరు కంబైన్గా వస్తున్నారు కాబట్టి వాళ్ళు బెటర్. ఎవరు వాళ్ళ? టీడీపీ ప్లస్ పవన్ కళ్యాణ్ గారు. మరి వైసీపీ పరిపాలన ఎలా ఉంది? 5 years చూస్తారు కదా, ఎలా అనిపించింది? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేశారు అంటే మన బోర్డర్ వచ్చే వరకు మీరు రోడ్ చూసుంటారు, ఇక్కడికి వచ్చాక రోడ్లు చూసుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఇక అదే. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి ఎమర్జెన్సీగా అంటే మనకు మెయిన్గా కావాల్సింది ట్రాన్స్పోర్ట్. సో ఆ ట్రాన్స్పోర్ట్ వెళ్ళే దారి పర్ఫెక్ట్గా ఉంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి. అదే లేదు ఇక్కడ మెయిన్గా. ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ 5 yearsలో జగన్ గారు మంచి పనులు ఏం చేయలేదంటారా? మంచి పనులు అంటే ఇది ఎట్లా ఉంది అంటే కారం మూతికి పెట్టి తర్వాత తేనె పూసి మళ్ళీ కారం పెట్టి ఏం మంచి పనులు అయితే నాకు 200% నాకు ఏం కనపడలేదు. అంటే ఇది సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అలాగే విద్యాపరంగా చూసుకుంటే స్టేట్లో చాలా బాగుంది అంటున్నారు కదా. విద్యా పథకాలు సరే, సంక్షేమ పథకాల గురించే మాట్లాడదాం మనము. సింపుల్ ఎగ్జాంపుల్, నేను ప్రీవియస్గా కరెంటు బిల్లు కట్టేటప్పుడు కరెంటు బిల్లు మీరు ఒక్కటి ఏపీ వాళ్ళు కరెంటు బిల్లు ఒక్కటి ఓపెన్ చేసి అందులో టూ టైప్స్ సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. అంటే 25 రూపీస్ ఎక్స్ట్రా, అంటే ఒక్కొక్క పర్సన్ నుంచి 25 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తూ, అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఇంటూ 25 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటే అంటే వాళ్ళు ఇచ్చేది ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనేది ఇంకా వాళ్ళకే వదిలేస్తున్నారు. అలాగే 3 రాజధానులు అంటున్నారు కదా, కరెక్ట్ అంటారా 3 రాజధానులు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ డెవలప్మెంట్ అవ్వాలంటే మనకి కావాల్సింది రెవెన్యూ. సో రెవెన్యూ ప్లేసెస్ కోసం 3 places పెట్టడం కరెక్ట్ లేదు, తప్పు ఏం కాదు. ఎందుకంటే 3 చోట్ల రెవెన్యూ తెచ్చుకోవచ్చు, కానీ అసలు ఎక్కడా కూడా లేదు కదా. ఒక చట్టనే కదా, అసలు ఎక్కడా కూడా లేదు కదా. కేసీఆర్ నాని గారు తెలుసా? నాని గారు తెలుసు. మరి ఆయన టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చారు కదా, ఈసారి గెలుస్తా అంటారా? అది చెప్పలేము. అంటే ఇప్పుడు అభిమానం అనేది కొంతమంది ఉంటుంది, రెండోది ఏంటంటే ఫ్యూచర్ ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అభిమానంతో వేసేవాళ్ళు ఉంటారు, ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు అయితే డెఫినెట్లీ చేంజ్ కోరుకుంటారు. అంటే ఇప్పుడు టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చారు కదా, మీ అభిప్రాయం ఏంటి మరి నాని గారి గురించి? అది బేస్డ్ ఆన్ ఎమోషన్స్ మనం ఏమీ చెప్పలేము. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కొన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతారు. సో దానివల్ల మనం ఏం చెప్పలేము. అది వ్యక్తిగతంగా ఎలాంటి వారు? వ్యక్తిగతంగా మంచివారు. మరి ఈసారి విజయవాడలో ఎంపీగా గెలుస్తారంటారా? అది నేను చెప్పలేదు. ఎందుకు అంటే ఆయన గెలిచినంత మాత్రాన ఇప్పుడు అంటే నేను అనేది ఆయనకు వ్యతిరేకం కాదు, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా చెప్తున్నాను. టీడీపీ అండ్ జనసేన కంబైండ్ వస్తేనే బెటర్. అంటే ఇన్ కేస్ టీడీపీ జనసేన కంబైన్లో విజయం సాధిస్తే వాళ్ళు వస్తే రోడ్లు కానీ పోలవరం కానీ అలాగే క్యాపిటల్ కానీ ఇవన్నీ డెవలప్ చేస్తారా? ఫస్ట్ అయితే క్యాపిటల్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే నేను అనేది ఇప్పుడు ఒక సీనియర్ పర్సన్ ఉన్నదానికి నార్మల్ ఉన్న పర్సన్ ఉన్నదానికి డిఫరెన్స్ కనపడుతుంది. ఓకే సరే, ఇప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు కదా, ప్రజల్లో వ్యతిరేకత ఉంటే వైసీపీ మీద సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, పొత్తు పెట్టుకోవడం ఎందుకు పెట్టుకోవాలి పొత్తు? దానికి 2 reasons. అంటే నా నాలెడ్జ్ ప్రకారంగా నేను చెప్పేది పొత్తు పెట్టుకోవటం వల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ మనం క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం. ఓకే, ఇండియా గెలవాలి అంటే ఏం చేస్తాం? 4 స్టేట్ల నుంచి కలిపి ఇండియాని గెలిపిస్తాం. ఇంటర్నల్గా ఆడేటప్పుడు ఇండివిజువల్గా ఆడతాం. ఇది అంతే. స్టేట్ డెవలప్మెంట్ కోసం ఇద్దరు కలిసి వస్తున్నారు. దాన్ని మనం తప్పుగా చూడటంలో తప్పు, అది కరెక్ట్గానే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తారంటారా? 200%. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. Please like and subscribe Eagle Andhra.